హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్న విజయ్ గార్డెనింగ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ ప్రస్తుతానికి మా గార్డెన్‌లో అయితే టమాటాలు, బీరకాయలు, కొన్ని రకాల ఆకుకూరలు అయితే బాగా కాస్తున్నాయండి. అందులో భాగంగా ఈ వీడియోలోనైతే టమాటాలను చూపిస్తున్నాను చూడండి. ఎంత హెల్తీగా ఉన్నాయంటే మొక్కలు చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఎంత బాగా పండ్లు పండినాయో. ఈ టమాటా మొక్కలు మంచిగా పండ్లు పండడానికి మనము బనానా పీల్ ఫెర్టిలైజర్ ఇచ్చినట్లయితే మంచిగా పండ్లు పండుతాయండి. ఇక్కడ నేను ఈ ఎండిపోయిన ఆకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీట్‌గా కట్ చేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఇక్కడ చూడండి ఎంత బాగొచ్చిందంటే ఇవి కాయలు చాలా అంటే చాలా బాగొచ్చినాయి. ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చినాయి చూడండి. ఇదే పాట్‌లో పాలకూర గూడా ఉండింది. ఒక 5, 6 పాట్లలో ఉన్నాయండి టమాటా మొక్కలు. అందులో ఇది ఇంకొక పాట్. ఇలా పండినయన్నీ నేనైతే తెంపుకుంటున్నాను. నిజంగా మన చెట్లకు కాసిన టమాటాలు గానీ, బీరకాయలు గానీ, ఏవైనా వంకాయలు గానీ, ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మళ్ళీ తొందరగా ఉడుకుతాయండి, మగ్గుతాయి. అదే ఇప్పుడు మనము వెజిటేబుల్ షాపుల్లో మనము కూరగాయలు తెచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టి మనము వంట చేసినామంటే ఏమో అంతగా అయితే ఉడకవండి. ఒక టైం తీసుకుంటాయి అవి ఉడకడానికి. ఇవి మాత్రము ఈజీగా 5 మినిట్స్‌లో కర్రీ అయిపోతుంది. నేనైతే అది అబ్జర్వ్ చేశాను. ఇంకా వీటిని ఏం కేర్ తీసుకుంటానంటే ఏం లేదండి. ఇవి నేను ఆహ్, మా ఇంట్లోనే విత్తనాలు వేసి నాటుకున్న మొక్కలివన్నీ. నేను ఏం ప్లేటు అది ఏం తీసుకెళ్ళలేదు. అందుకే తెంపి ఎక్కడంటే అక్కడ పెట్టుతున్నాను. లాస్ట్‌కు తీసుకుందాంలే అని. ఇంకా ఊరికే వాటర్ వేద్దామని నేను పైకొచ్చినాను. ఇంకా చాలా కనిపించినాయి. ఇంకా సరే తెంపుకుందామని అయితే తెంపుకున్నాను. ఇంకా టమాటాలును ఇంకా ఇక్కడ బీరకాయలైతే చూపిస్తున్నాను. ఇంకా బీరకాయలు కూడా ఒకేసారి మామూలుగా 1, 2 వస్తాయి కానీ ఈసారి ఒకటేసారి ఒక 7-10 కాయల వరకైతే ఒకటేసారి వచ్చినాయండి. ఇంకా ఇదొచ్చేసి నాటు బీరకాయ. అంటే ఇంకా పొడుగు పెరగడం లేదు అస్సలు. ఇంతయ్యి ఇంక ముదిరిపోతుందండి ఇది. ఇది ఇంతే సైజు ఉంటుంది. పొడుగు సైజు ఉండే విత్తనాలైతే కాదు. అది కొంచెం పెద్దగయ్యి ఇంకా మనం పెరుగుతుందేమో అని ఉంచుతున్నాం గానీ అది పెరగడం లేదు. ఇంకా ముదురుతుంది. అందుకు అంత కాగానే తెంపేసుకుంటున్నాను. ఇక్కడ ఎన్ని పిందెలు కాసినాయనేది నేను మా వారికి చూపిస్తూ కౌంట్ చేసుకుంటూ ఉన్నాను. మనకు ఆ సంతోషమే వేరు గదండీ! ఇన్నిన్ని కాయలు కాస్తే. ఇంకా ఇక్కడ గూడా ఏమన్నా ఆకులు యెల్లో కలర్ వచ్చేసినవి అంతా ఎప్పటికప్పుడు ఈ విధంగా తుంచేసుకుంటూ ఉంటానండి. వాటి వల్ల ఏం యూజ్ అనేది ఏమి ఉండదు మనకు. ఇంకా ఒక్కసారి ఆకు యెల్లో కలర్‌కి వచ్చేసిందంటే దాన్ని తెంపి పాడేయడమే బెటరు. ఇక్కడైతే మేము ఒక సపోర్ట్ ఇచ్చినాము. ఇలా థ్రెడ్‌తో మేము సపోర్ట్ ఇచ్చినాము. మళ్ళీ రాడ్లు ఇక్కడ రాడ్స్‌తో చేసిన స్టాండ్ ఒకటుంది. దానికి పారేలాగా ఈ విధంగానైతే థ్రెడ్ ఇచ్చినాము. అవి బాగా వస్తూ క్రిందికి వేలాడుతూ ఉన్నాయి. చూడ్డానికి చాలా అంటే చాలా బాగుందండి. ఇంకా ఇవన్నీ కొన్ని తెంపుకున్నాను. ఇంకొక కొన్ని 3 ఏమో కొంచెం లేతగా ఉన్నాయి. ఇంకొక 3-4 డేస్ పడుతుందనిపించింది. ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే అంతా ఇక్కడ మొదలు ఏదైతే ఉంటుందో అక్కడంతా ఆవు పేడ ఉంది చూడండి. ఇదంతా ఆవు పేడనే. ఇలా తీసి చూపిస్తున్నాను చూడండి. అలా. అంటే ఇది మేము పైన కట్టించుకున్న వాటిలలో పెట్టినాము. మొక్కల కోసమని కట్టించినాం గదా! అందులో నాటుకున్నాము విత్తనాలు. ఇంకా నేను దాంట్లో ఇంక ఈ ఆవు పేడ, కిచెన్ నుంచి కలెక్ట్ చేసుకున్న కిచెన్ వేస్ట్ అయితే మంచిగా తవ్వి దాన్నంతా పాతిపెడతానండి. అది మంచిగా కంపోస్ట్ లాగా అవుతుంది. ఈ విధంగానైతే దాంట్లో అన్నీ వేస్తాను. అక్కడ డస్ట్ ఉంటుంది గదా! ఆ డస్ట్ కూడా ఊడ్చి అందులోనే వేస్తాను. ఇక్కడ ఈ మొక్కలవి ఎండిపోయిన ఆకులు అవి ఉంటాయి గదా! అవి గూడా ఎత్తి అందులోనే వేసేస్తాను. అది మంచి కంపోస్ట్‌గా మారుతుంది. ఇక్కడ ఆకులు చూస్తున్నారు గదండీ! ఆకుల పైన అంత వైట్‌గా మచ్చలొచ్చినాయి.
కాబట్టి ఆ వైట్‌గా ఉన్న ఆకులను గూడా తెంపేస్తున్నానండి. లేదు ఇంక మనం ఏదైనా ఒక పెస్టిసైడ్ స్ప్రే జేసుకోవచ్చు. ఇంకా కాయలున్నాయి గదా అని నేను ఏ పెస్టిసైడ్ స్ప్రే చేయలేదు. అవి నీట్‌గా తెంపుకున్నాక మళ్ళీ ఏదైనా పెస్టిసైడ్‌నయితే స్ప్రే జేస్తాను. ఇక్కడ ఇన్ని కాయలైతే వచ్చాయి. నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. అదే మనం కష్టపడి పెంచుకొని వండుకున్న కర్రీ టేస్టే వేరండి. నెక్స్ట్ వచ్చేసి ఆకుకూరలు గూడా ఉన్నాయి. టమాటాలు, తర్వాత బీరకాయలు, ఆకుకూరలు గూడా ఉన్నాయి. అవి నేను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తానండి. పాలకూర ఉంది, చుక్కకూర ఉంది, బచ్చలి కూర. ఈ 3 కూరలైతే బాగా కాస్తున్నాయి. ఇంకా మిగతావంటే తక్కువే. ఇక్కడైతే కట్ జేసుకుంటున్నాను. ఆ సీజర్ కొంచెం మొండిగా ఉందండి. అది తెగలేదు. లాస్ట్‌కి తెగి కింద పడిపోయింది. ఈ విధంగానైతే కట్ చేసుకుంటున్నాను. ఇదండి మా గార్డెన్‌లో ఉన్నవి మొక్కలు. ఇక్కడ వంకాయ చెట్టు గూడా ఉంది. అది ఇప్పుడే కాయలు పడుతూ ఉన్నాయి చిన్న చిన్నగా. ఇవి లేతగా ఉన్నాయి గాబట్టి ఇంకా టైం పడతది వంకాయలవి. అవి గూడా చూపిస్తానండి కాసినప్పుడు. నెక్స్ట్ వీడియోస్‌లో వరుసగా కూరగాయలవి, పూలవి అన్నీ చూపిస్తూ ఉంటాను. ఫైనల్‌గానైతే ఇన్ని బీరకాయలు తెంపుకున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి గానీ అవి లేతగా ఉన్నాయని తెంపుకోలేదండి. నెక్స్ట్ టైంకి తెంపుకుంటాను. ఇదండి మా గార్డెన్‌లో ఉన్న కూరగాయల మొక్కలు. ఈ చిన్న వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నాకు తెలిస్తే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.